అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి వెనక గోతులు తీస్తున్న ఆ నాయకుడు ఎవరు? నేను ఇంతకుముందే యూట్యూబ్‌లో ఒక వీడియో చూశాను. జగన్మోహన్ రెడ్డి వెనక ఆ నాయకుడు ఇన్ని గోతులు తీశాడా? అని ఒక ఆశ్చర్యార్థకంతోటి ఒక వీడియో కనపడింది. అంటే జగన్మోహన్ రెడ్డి వెనక జగన్మోహన్ రెడ్డి పార్టీలోనే ఉండి గోతులు తీయగలిగినంత మొనగాళ్ళు ఎవరైనా ఉన్నారా? పాపం ఆ నాయకుడిని తలుచుకుంటే జాలేస్తుంది గానీ, ఆ నాయకుడు ఎవరు అనేది ఈ వీడియోలో నేను రివీల్ చేస్తాను. ఆయన మాట్లాడిన మాటలు నిజంగానే జగన్మోహన్ రెడ్డి వెనక గోతులు తవ్వే విధంగా ఉన్నాయా? లేకపోతే జగనే అసలు స్వయానా గొయ్యి తీసుకొని అందులో ఆయన ఎగురు దూకటానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. లేదు వైసీపీలో ఎవరైనా గోతులు తవ్వగలిగిన వాళ్ళెవరైనా ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని పడేయటానికి అనంటే, ఆ మొనగాళ్ళు ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి సలహాదారు పేరుతోటి ఏం సలహాలు ఇచ్చాడో తెలియదు గానీ, జగన్మోహన్ రెడ్డికి పనికొచ్చే సలహా అయితే ఒక్కటి కూడా ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి ఏది చెబితే దానికి సై సై ఇంతకు మించిన స ఇదే ప్లానింగ్ ఏది ఉండదు అని చెప్పి ఆయన ముందుకు తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డిని ఒక గోతిలో పడేశాడు. 11 సీట్లకు పరిమితం అవటం వెనక అసలు సజ్జల రామకృష్ణారెడ్డే కారణం అని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తం కూడై కూస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి చెవిని మాత్రం అది పడదు. ఆ సజ్జల రామకృష్ణారెడ్డినే తీసుకొచ్చి మళ్ళీ అన్నిటి మీద ఇన్ఛార్జిగా పెడతాడు. ఇక విజయసాయి రెడ్డి ఆయన బయటకొచ్చి ఈ లిక్కర్ కుంభకోణం మీద చాలా రకాలైన అంశాలు బయటపెట్టి ఆయన ఒకసారి గోతులో పడేశాడు అని అనుకుంటే, ఇలాంటి కేసులు కానీ ఇలాంటి స్కాములు కానీ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి కొత్తేం కాదు. ఈ వైసీపీ నాయకులే చెబుతున్నట్టు జగన్ గతంలోనే 16 నెలలు జైల్లో ఉండొచ్చాడయా, ఇప్పుడేం పెద్ద లెక్క ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాడనే భయం బాధ కానీ ఈ నాయకులు ఏం కనపట్టలా. కాకపోతే వాళ్ళలో ఒక ఆశ అయితే కనపడుతుంది, జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాడంటే తిరిగి మళ్ళీ ఖచ్చితంగా సీఎం అవుతాడు అని. మరి ఆ భయం ఏదైనా చంద్రబాబు నాయుడుకు కూడా ఉందేమో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయటానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా అయితే ఏం లేదు. దీంతో పాటుగా జగన్మోహన్ రెడ్డిని కాపాడటానికి కొన్ని అభయహస్తాలు ఉన్నాయనేది కూడా ఒక పుకారు ఒకటి వినిపిస్తున్నప్పటికీ గాను, కేంద్రంలో ఉన్న ఆ పెద్దలు మాత్రం ఎంతకాలం కాపాడుతారు? కిందన ఈ రాష్ట్ర ప్రభుత్వం గనక గట్టిగా తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి చేసిన పని తిరిగి చేస్తారు. కాకపోతే ఇది కక్ష సాధింపు చర్యలు అని అంటారేమో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి తనని అరెస్ట్ చేయటం మూలాన ఇప్పుడు జగన్కి గతి పట్టింది, నేను కూడా అలాంటిది ఏదైనా చేస్తే ఇప్పుడు మళ్ళీ అవన్నీ ఏడ చవి చూడాల్సి వస్తుంది అని ఈ ప్రభుత్వం కూడా ఏమైనా మెన్నకుండా ఊరుకుంటుందేమో తెలియదు కానీ, జగన్మోహన్ రెడ్డిని అయితే ప్రజల్లో పలచం చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడ ఏ ఏ స్కాములు బయటకు వచ్చినా అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డే అని ఒక మాట చెబుతారు కానీ అది ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టు అక్కడే ఆగిపోతుంది. ఇప్పుడు తిరుపతి లడ్డూలో నెయ్యి కల్తీ వ్యవహారం తీసుకుంటే దాని మీద, లిక్కర్ వ్యవహారం తీసుకుంటే దీని మీద, మరి ఇక ఏ అంశం తీసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డిని ప్రజల్లో పలచం చేసే కార్యక్రమమే వాళ్ళు పెట్టుకుంటారు తప్ప ఆయన్ని అరెస్ట్ చేసేదాకా ఏమైతే వెళ్ళేటట్టుగా కనపడటం లేదు. సరే, టీడీపీ కార్యకర్తల్లోనో నాయకుల్లోనో ఉన్న అభిమతం ఏదైనా ఉండొచ్చు, కానీ పొలిటికల్గా ఇప్పుడు వాళ్ళకి ఏదైనా దెబ్బ తగులుతుంది అని అంటే వాళ్ళు కూడా ఆలోచించుకుని తీరుతారు కదా. జగన్ని అరెస్ట్ చేసి ఇప్పుడు ఖచ్చితంగా ఆయన మీద ఉన్న ఈ స్కాములు మొత్తాన్ని ప్రూవ్ చేసి ఆయనకి శిక్ష వేయించాలి అని అంటే పుణ్యకాలం పూర్తవుతుంది అనే సంగతి అందరికీ తెలిసిందే. అందుకనే చంద్రబాబు నాయుడు కూడా అరెస్టు జోలికి మాత్రం వెళ్తున్నట్టుగా ఏం లేదు. సరే, ఇక ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలకు వస్తే ఇప్పుడు ఆ నాయకుడు ఎవరు అని వైసీపీలోనే కొంతమంది ఇలా ఆయన మీద చర్చించుకుంటున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా గోతిలో పడేయగలరా? అందున గుడివాడ అమర్నాథ్ లాంటి వ్యక్తి అసలు వేయలేడు. ఆయన నెత్తిన రూపాయి పెడితే రూపాయి కూడా అమ్ముడు పోని సరికది. ఆయన జ్ఞానం పవన్ కళ్యాణ్ కంటే నేనే గ్రేటు, ఆ పవన్ కళ్యాణ్ కంటే నాకే ఎక్కువ ఫాలోయింగ్ ఉందని చెప్పుకునే దగ్గరే ఉండిపోయింది. ఆయనకు అంతకు మించిన జ్ఞానం కూడా ఏం లేదు. జ్ఞాన శూన్యుడు ఎవరైనా ఉన్నారంటే అది గుడివాడ అమర్నాథే ఖచ్చితంగా. అది లేకపోతే ఇప్పుడు వైజాగ్లో ఏర్పాటు అవుతున్న గూగుల్ డేటా సెంటర్ మీద వైసీపీలో ఒక్క నాయకుడు కూడా బయటకు రావట్లేదు మాట్లాడటానికి అని అంటే గుడివాడ అమర్నాథ్ మాత్రం ఎందుకు వస్తాడు?
వచ్చి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఒక 10 పైసలు పని ఒకటి చేసి దానికి 10 రూపాయల ఆర్భాటం చేసి ప్రచారం చేసుకుంటున్నారు. దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోతున్నాడు అమర్నాథ్ రెడ్డి. ఈ గుడివాడ అమర్నాథ్ అని ఒక విషయాన్ని కూడా కొంతమంది చర్చించుకుంటూ కొన్ని వీడియోలు కూడా చేస్తూ ఉన్నారు అంటే దాని వెనక ఎంత హాస్యాస్పదమైన విషయం కనపడుతోందండి. అసలు గుడివాడ అమర్నాథ్ ఏం చేయగలడు? ఆయన గతంలోనే అబాసు పాలైన వ్యక్తి. గుడ్డులో మంత్రి అని ఆయనకి ఒక పెద్ద ముద్ర వేశారు. నిన్న మొన్నటి కూడా ఆయన పెట్టిన ప్రెస్ మీటు ఏమాత్రం పస లేకుండా ఉంది. అసలు ఆ పస లేకుండా ఉండటం మరి ఆయన తప్పని చెప్పుకోవాలా, అందులో మ్యాటర్ లేదని చెప్పుకోవాలా? అంటే ఇప్పుడు వచ్చిన గూగుల్ డేటా సెంటరు అదానీతో కలిపి వచ్చిన డేటా సెంటరు, అదానీ ఎక్కడ కనపడటం లేదని ఎందుకు ప్రశ్నించరు? అదానీకి అసలు డేటా సెంటర్ ఇయటం వెనక జగన్మోహన్ రెడ్డి హస్తం ఎంత ఉంది? అసలు డేటా సెంటర్ వైజాగ్ తెచ్చిందే జగన్మోహన్ రెడ్డి అని గట్టిగా గుడివాడ అమర్నాథ్ చెప్పాలి కదా అని వీళ్ళందరూ ఇక్కడనే బదులు వీళ్ళే గట్టిగా చెప్పొచ్చు కదా. చెప్పడానికి వీళ్ళ దగ్గర కూడా మ్యాటర్ ఏం లేదు. ఏదో ఒకటి దాటవేత ధోరణికి అసలు జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చాడు అని అంటే అందులో అబద్ధం ఎంత నిజం ఎంత అనేది ఈ రోజున ఏ పీసు కా పీసు ఏ పొర తీసినట్టు అందరూ విప్పి చెప్పటం మొదలుపెట్టారు. మెయిన్ మీడియా దగ్గర నుంచి సోషల్ మీడియా దాకా ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, ఇన్స్టాగ్రాము ఎందులో పడితే అందులో మొత్తం అందరూ జగన్మోహన్ రెడ్డిని పీలికలుగా ఆయనలో ఉన్న మ్యాటర్ మొత్తం తీసి బయటేసి ఆయన ఇది బండారం అని బయట చూపిస్తుంటే ఇప్పుడు ఈ గుడివాడ అమర్నాథ్ మాత్రం ఏం చేయగలుగుతాడు చెప్పండి? గూగుల్ డేటా సెంటర్లో ఉద్యోగాలు రావు, 200కి మించి ఉద్యోగాలు రావు అని గుడివాడ అమర్నాథ్ చెబితే దాన్ని కూడా హాస్యాస్పదం అయిపోయలేదు. అసలు గూగుల్ డేటా సెంటర్ని తీసుకురావడం వెనక జగన్మోహన్ రెడ్డి కృషి ఎంత ఉంది అని అంటే కృషి నిజంగా అంత ఉందా? అదానికి డేటా సెంటర్ ఇవ్వడానికి ఆయన కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశాడు అని అంటే గతంలోనే 2014-19 మధ్యలోనే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కానీ లేకపోతే ఈ అదానీ డేటా సెంటర్ కానీ గతంలోనే చర్చ జరగలేదా? అసలు కడప స్టీల్ ఫ్యాక్టరీకి మాత్రం జగన్మోహన్ రెడ్డి రెండోసారి కొబ్బరికాయ కొట్టిన రోజునే ఉన్న పరువంతా పోయింది. వీటన్నిటిని చూసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డిని మరొకళ్ళు గోతులో పడేయాలనా, ఆయన వెనక గొయ్యి తీయాలనా? ఆల్రెడీ పార్టీలో ఉన్న నాయకులందరూ కలిసి గొయ్యి తీసి జగన్మోహన్ రెడ్డిని కప్పెట్టేశారు. అందులో 11 సీట్లకు పరిమితం చేశారు అని అంటే జగన్ చేసుకున్న సొంత తప్పిదాలు కొన్ని అయితే ఈ నాయకులు చేసింది మొత్తం అంతా కూడా వైసీపీకి ఆపాదించబడి వాళ్ళకే ఇబ్బంది కలగలేదా? మళ్ళీ తిరిగి అదే పందాలో ఏమాత్రం మారకుండా ఇప్పుడు మళ్ళీ అదే జగన్మోహన్ రెడ్డి మీదకి తమ తప్పులన్నీ నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా అదేమంటే ప్రజల్లో ఒక ఏహ్య భావం కలిగే విధంగా జగన్ 29లో మళ్ళీ వస్తాడు, మీ అందరికీ కాళ్ళు ఎరగొడతాడు అని చెబుతుంటే వీళ్ళు చేసిన తప్పులకు విడదల రజని, ఆర్కే రోజా, అంబటి రాంబాబు, పేర్ని నాని, లేకపోతే జోగి రమేష్ వీళ్ళందరూ చేసిన తప్పుల్ని జగన్మోహన్ రెడ్డికి ఆపాదించి ఇక ఆయన ఒక్కడు తప్ప ఇంకెవరూ గెలవకుండా చేసేటట్టున్నారు వీళ్ళందరూ కలిసి. ఇక ప్రత్యేకించి ఆయన గోతిలో పెట్టేది అందరూ కలిసి కప్పెట్టి చాలా సంవత్సరాలు అయింది.